భారతదేశం భిన్న కళలు విభిన్న సంస్కృతులకు పుట్టినిల్లు. ఇవే దేశపు అసలైన మూలాలు. అలాంటి జానపద కళలు సంస్కృతులు నానాటికి అంతరించిపోతున్నాయి. ఇలాంటి తరుణంలోనూ ప్రాచీన కళలను కాపాడుకుంటూ వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఆదిలాబాద్ కళాకారులు. అనాది కాలంగా వస్తున్న జడకొప్పులాటను ఆదిలాబాద్ వాసులు కాపాడుకుంటున్న తీరుపై ప్రత్యేక కథనం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో ప్రాచీన కళలకు కొదవలేదు. ఆధునిక పోకడలతో రోజురోజుకు మనిషి జీవనం ఎంతగా మారిపోయినా మారుమూల గ్రామాల్లో మాత్రం అనాదిగా వస్తున్న ఆచారాలను పాటిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పల్లె సంస్కృతికి అద్దం పట్టే జడకొప్పులాట బహుళ ప్రాచుర్యం పొందింది. జడకొప్పులాట ఇది పాతతరం వారిని ఎంతో ఉత్సాహపరిచిన ఆట. కేవలం ఆటగానే కాకుండా దీని వెనుక గ్రామం సుభిక్షంగా ఉండాలనే మంచి ఆలోచన కూడా దాగి ఉంది. ప్రజలంతా సుఖశాంతులతో పరిడవిల్లాలనే పరమార్థం ఇమిడి ఉంది. జడకొప్పులాట అనేది 5 రోజుల పాటు ఆడే ఆట. ఇందులో గుమ్మి జడ, తడక జడ, వందన జడ, లక్ష్మీ జడ కలిగిన జడకొప్పులాటలో రోజుకో జడ చొప్పున 5 రోజులు ఆడతారు. ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకమే. ఈ జడకొప్పులు వేసేవారు నిష్ఠతో ఉంటూ కాళ్లకు చెప్పులు కూడా ధరించకుండా ప్రతిరోజు ఉపవాసం పాటిస్తారు. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ప్రజల్లో అనేక మార్పులు రాగా జడకొప్పులాట కూడా ప్రభ కోల్పోయింది. ఇలాంటి దశలో ప్రాచీన ఆటను కాపాడుకునేందుకు ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ ఆటకు పునరుజ్జీవం పోస్తున్నారు. పంటలు చేతికి వచ్చేవేళ ఆనందంతో రైతులు, కూలీలు ఆటపాటలతో ధాన్యలక్ష్మిని ఇంటికి ఆహ్వానించడం ఈ ఆటలోని పరమార్థం. కోలాటాలు, బతుకమ్మ పాటలు, జానపద గేయాలు ఆలపిస్తూ సాగే ఈ ఆట గ్రామాల్లో రాత్రిపూట నిర్వహిస్తారు. ఒక్కోసారి ఈ ఆట ముగిసేసరికి తెల్లవారిపోతుందని ఆదిలాబాద్ వాసులు అంటున్నారు. లక్ష్మీ సంపాదన మనం ఎట్లయితే పూజిస్తామో ఇది అటువంటి ఒక లక్ష్మీ జడేసి లక్ష్మీ జడకు పూజలు చేసి పునస్కారాలు చేసి దాని గురించి ఒక లాస్ట్ వారం నాడు భోజన ప్రసాదాలు చేసి శాంతి చేసుకుంటాం. ఈ 18 మంది ఉంటేనే ఈ ఆట జరుగుతుంది. ఈ ఆటతోని మస్తు 5 రోజులు మన ఊరు ఎంతో అల్లిపిరిగా ఉంటుంది. లక్ష్మీ సంపదనని ఈ గ్రామంలో ఎక్కడన్నా కానీ ఏ గ్రామంలో కానీ లక్ష్మిని కొలుచుకున్నట్టే మనం. ఇక ఈ జడకొప్పు అనేది తరతరాలుగా నడుస్తున్నది. అందరికీ మంచిగా జరుగుతుంది. రెండోది గ్రామానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా జరుగుతుంది. రెండోది పాడి పంటకు ఆనందం ఉన్నది, ఏమీ ఇబ్బంది లేదు. రెండోది ఇది ఎప్పటి నుంచో వస్తుంది, ఇప్పటిది కాదు, తరతరాల నుంచి నడుస్తుంది. కాబట్టి అందరికీ ఐకమత్య ఇంకా చేసుకోవాలన్నట్టే ఉద్దేశం ఉంది. తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు వారసత్వంగా వస్తున్న ఈ సంస్కృతి ముందు తరాలకు కూడా మార్గదర్శకం కావాలని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.